అదే చేసినట్టు మనకు కనబడుతుంది. మాట్లాడదాం. మనతో పాటు రమ్యారావు గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, కవిత సోదరు కూడా అవుతారు. అదేవిధంగా ఇస్మాయిల్ గారు జాయిన్ అవుతారు తెలంగాణ జాగృతి నుంచి. మాట్లాడదాం రమ్యారావు గారు. సో ఇవాళ చూస్తే కనుక ఇవాళ నుంచి యాత్ర స్టార్ట్ చేశారు మీ సోదరి. ఉంటాయా బెస్ట్ విషెస్? మీ బెస్ట్ విషెస్ అనేది సోదరికి అయితే ఉంటాయి అనుకోండి. మెట్టినింట బతుకమ్మ, మెట్టినింట ఇప్పుడు యాత్ర జనం బాట. అవును, ఒక సోదరిగా తను కూడా రాజకీయంగా కానివ్వండి ఏ రకంగా అయినా బాగుండాలి అని అనుకుంటాను నేను. కాకపోతే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ప్రజలను పక్కదోవ పట్టించడం అనేది అది రాజకీయ నాయకులుగా కరెక్ట్ కాదు అనేది అది నా అభిప్రాయం. మెయిన్గా ఇప్పుడు మీరు నేను ఈరోజు బిజీగా ఉండి వాచ్ చేయలేదు కవిత ఏం మాట్లాడిందో, ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాను. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో కుటుంబ వ్యక్తివై ఉండి కూడా ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాల్లో ఎన్నో వేల రోజుల్లో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడిన సమస్యలు కనిపించలేదా? అంతర్గత వేదికల మీద మాట్లాడిన అనేది అది ప్రజలకు ఇప్పుడు మరొకసారి వాళ్ళని పక్కదోవ పట్టించడం తప్ప దాంట్లో నిజాయితీ ఎవరు ఉందని అనుకోరు. మరి ఈరోజు జనం జాగృతి జనం బాట కాదు, జాగృతి బతుకు బాట అనేది పేరు పెట్టుకొని ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఇది డెఫినెట్ గా జనం కోసం చేస్తున్నది కాదు, ప్రజల కోసం చేస్తున్నట్టయితే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి కూతురుగా నువ్వు ప్రజలకి అల్టిమేట్ గా ఎంతైనా చేసుకోవస్తుండే. అప్పుడు ఈ అమరవీరులు గుర్తు రాలేదా? ఈ అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా? ఈ రోజు మళ్ళా అదే గన్ పార్క్ దగ్గరకు వచ్చి అదే స్తూపం ముందు మళ్ళా అమరుల అయిన కుటుంబాలకు బాధపడే విధంగా, అమరులైన వాళ్ళు ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. డెఫినెట్ గా కవిత వ్యాఖ్యల వల్ల అమరులు తెలంగాణకు రావడాని కోసం బలిదానాలు చేసుకున్న అమరుల ఆత్మలు డెఫినెట్ గా ఘోషిస్తాయి. ఎందుకంటే ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళు, కవితతోటి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అప్పుడు ఉద్యమ సమయంలో గాని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ అమరుల కుటుంబాల గురించి ఏ ఒక్క కుటుంబం గురించి ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిన దాఖలా లేదు. 10 సంవత్సరాల్లో ఒక్క రోజు అమరులైన కుటుంబాల గురించి ఆలోచించే సమయం లేకపోయిందా? ఈ రోజు నన్ను ఓడించిండ్రు, నన్ను కుట్ర చేసిండ్రు, నా మీద కుట్ర జరిగింది అని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డగా ఓన్లీ అక్కడున్న ఎమ్మెల్యేలు గెలుస్తారు, వాళ్ళ ముఖ్యమంత్రి కుటుంబాలు కాకపోయినా వాళ్ళు గెలుస్తారు. ముఖ్యమంత్రి బిడ్డగా నువ్వు గెలవలేదు అని అంటే ఓన్లీ ఒక 7 నీ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన 7 ఎమ్మెల్యేలకు నిన్ను ఓడించే శక్తి ఉందా? వాళ్ళు గెలిచి నిన్ను ఓడించే శక్తి ఉందా? మరి వాళ్ళు ఇదే కేసీఆర్ బొమ్మ, ఇదే కారు బొమ్మ మీద గెలిచిన వాళ్ళు, అక్కడ 7 అయితే వాళ్ళ సొంత ఇమేజ్ మీద గెలిచిన వాళ్ళు కాదు కదా. పార్టీ సింబల్ కారు కేసీఆర్ మీద గెలిచిన వాళ్ళు గెలిచినప్పుడు నువ్వు సొంత బిడ్డవు, నువ్వు ఎందుకు గెలవలేకపోయినావు అంటే అక్కడ ప్రజలలో అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నేను అదే చెప్తున్నా భరత్ గారు, 7 ఎమ్మెల్యేలు ద్రోహం చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది? 7 ఎమ్మెల్యేలు చెప్తే మొత్తం నిజామాబాద్ పార్లమెంటరీ ప్రజలందరూ కూడా ఆ 7 ఎమ్మెల్యేల గ్రిప్ లో ఉన్నారా? అక్కడ కవితను కాకపోయినా సారు కారు అనేదన్నా చూస్తారు కదా. అంటే అక్కడ కారు చూడలేదు, సారును చూడలేదు, కవితను చూడలేదు అని అంటే అది ఎవరి వైఫల్యము? ఎవరి మీద ఉన్న వ్యతిరేకత? ఎవరి మీద ఉన్న అసంతృప్తి? అది పిఏల మీద ఉన్న అసంతృప్తి, నీ మీద ఉన్న వ్యతిరేకతన? మళ్ళీ ఈ రోజు మళ్ళొక్కసారి నీ పిఏల వైఫల్యాన్ని, నీ మీద ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునడానికి మళ్ళీ ఒకసారి ఆ 7 ఎమ్మెల్యేలు మళ్ళొక కుటుంబంలో కుట్ర చేసిండ్రు అని అంటే కొంచెం వాస్తవం ఉండొచ్చు. కానీ 7 ఎమ్మెల్యేల వల్లనే నేను ఓడిపోయినానంటే 7 ఎమ్మెల్యేలు చెప్పింది ఏమైనా శిలాశాసనం ఉంటుందా? నన్ను కుట్ర చేసి నా ఓటమి కుట్ర కాదా అని అన్నారు. ఎవరిని అడుగుతున్నావు నీ ఓటమి కుట్ర కాదా అని? ప్రజలను అడుగుతున్నావు, నిజామాబాద్ లో ఉన్న ప్రజల్ని. దానికి ప్రజలేం సమాధానం చెప్తారండి? నీ ఓటమికి ఆ ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. అంటే నీ మీద ఉన్న వ్యతిరేకతకు ప్రజలు ఇచ్చిన తీర్పు కదా. అదే కేసీఆర్ ను అధికారంలో కూర్చోబెట్టిండ్రు ఇదే ప్రజలు. అదే ప్రజలు 7 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారు. మరి నీ వరకు వచ్చేసరికి ఎందుకు ఈ రకంగా జరిగింది అనేది పునరాలోచించుకోవాలి. దానికి తగిన విధంగా
పనిచేయాలి. అంతేగాని ఇప్పుడు 5 నెలల నుంచి రాలేదు, నేను మళ్ళీ ఓడించింది కుట్రలు కాదా అని మళ్ళొక్కసారి రాజకీయ ఉనికి చాటుకోవడాని కోసం అది కూడా ప్రజల మీదనే నెట్టి ప్రజలనే చెప్పండి అని అనడం అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ప్రజల మీద నెట్టి అనలేదు, అవి సొంత పార్టీలో కుట్ర జరిగిందని చెప్పారు. ప్రజల మీద నెట్టడం మీన్స్ ప్రజలు చెప్పండి అంటే ప్రజలు ఏం చెప్పాలి? ప్రజలు ఏం చెప్తారు? అక్కడ ఏమైనా పోల్ పెడతారా, లేకుంటే పోస్ట్ కార్డు ద్వారా చెప్పాలా? ప్రజలు ఏం చెప్పాలి? ప్రజలకి ఎట్లా తెలుస్తుందండి? కుటుంబంలో ఇంటర్నల్ గా, ఫ్యామిలీలు ఇంటర్నల్ గా ఏం జరిగినా ప్రజలకు తెలియదు. ఎలక్షన్ లో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా కుమ్మక్కైనాయి. భరత్ గారు, కాంగ్రెస్ డిపాజిట్ రాలే ఎలక్షన్ లో. పార్టీలు ఏం జరిగినా ప్రజలకు తెలియదు. ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది? మీడియా ద్వారా సమస్య బయటకు వచ్చినప్పుడు, అసంతృప్తి ద్వారా బయటకు వచ్చినప్పుడు, ఓటు ద్వారా ఎవరిని ఓడించాలి గెలిపించాలనుకున్నప్పుడే ప్రజల ద్వారా తెలుస్తుంది. ప్రజలకు ఇంటర్నల్ గా పార్టీలో జరిగేది ఏం తెలుస్తుంది? ఫ్యామిలీలో జరిగేది ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజల్ని ఇప్పుడు మీరు చెప్పండి అనడం ఏ రకంగా కరెక్ట్? మరి ఇదే ప్రజలకు, నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ నిజామాబాద్ ప్రజలకు నేనేం చేసినా, నేను ఎంతవరకు న్యాయం చేసినా అనేది అది పునరాలోచించుకోవాలి. అంతే తప్ప అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు అన్ని రకాలుగా కన్ను మిన్నుగా అనకుండి ఈ రోజు మన కష్టం వచ్చేసరికి ప్రజల మీద మీరు చెప్పండి అని మళ్ళా ప్రజలలోకి వెళ్ళి మళ్ళా ప్రజలను మళ్ళొక్కసారి పక్క రాష్ట్రం లాగా ఆహార్యంతో మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పక్క దారి పట్టించడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ రోజు మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుంటూ, ఒకసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పక్కాగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా చేసుకుని ఉండొచ్చు. మా పార్టీని చేసే అవసరం లేదు. మీ పార్టీతోనే కొల్లుడయ్యారని బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి 1.25 లక్ష అంటారండి. దానికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? మాట్లాడడానికి ఎన్నన్నా మాట్లాడవచ్చు. మీ పార్టీ కంటే ఎక్కువ వాళ్ళ పార్టీని టార్గెట్ చేసినట్టుంది. కావచ్చు అండి, అంటే తను లేని పార్టీ కాబట్టి జరగలేదు అంటే 10 సంవత్సరాల రూల్లో న్యాయం జరగనట్టే కదా. అది అప్పుడు కనిపించాలి కదా కవితకు. అంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడే అమరులకు అన్యాయం అయిందా? నాకు న్యాయం జరగలేదు, నేను బయటకు వచ్చినా అని చెప్పుకో, అది బాగుంటది. కానీ అమరులకు అన్యాయం జరిగింది అని ఇప్పుడు చెప్పుకోవడం అది అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు అమరులను మళ్ళొక్కసారి అమరుల కుటుంబాల గురించి కానీ అమరుల గురించి కానీ ఇప్పుడు మాట్లాడడానికి కవితకు నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అమరులైనా అమరుల కుటుంబాలకైనా దేనికైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో మేము చేయలేదు అప్పుడు ఉన్నప్పుడు అని ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు ఏదో నోటి మాటలతోటి 4 మాటల క్షమాపణలు చెప్పడం అనేది సరికాదు. పోని ఇప్పటికైనా కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ పిఏల అక్రమార్జన అంతా మరి ఈ తెలంగాణ అమరులు ఎట్లాగో అమరులైపోయినరు, కనీసం వాళ్ళ కుటుంబాల కన్నా మీ పిఏలు అడ్డగోలుగా దోచుకున్నది. మరి వాళ్ళు సైకిల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 4 కార్లు అయిన వాళ్ళది, మరి వాళ్ళదంతా కూడా తీసేసుకొని ఆ కుటుంబాలకు పంచాలి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే.